మీ ఆవిడ ఫ్రూట్స్ తీసుకొచ్చిందా? తీసుకోండి. స్వీట్స్ తీసుకొచ్చిందా? హ్యాపీగా తీసుకోండి. బట్టలు తీసుకొచ్చిందా? అస్సలు తీసుకోకండి. ఎందుకంటే పెళ్ళాలకు వాళ్ళ మొగుళ్ళు ఆళ్ళకళ్ళకే అందంగా కనపడాలని ఉంటది, పక్కన వాళ్ళకి మందంగా కనపడాలని ఉంటది. కట్నంతో వచ్చిన తెలివితేటలండి. ఫోన్ చేసి దొబ్బేస్తుంది. అది కనుక ఇక్కడికి వస్తే మన పరిస్థితి ఏంటి? ఐసో ఐసో ఓ నీ డెవలప్మెంట్ సర్లే గాని ఐసో ఐసో ఏంటి గోడి తోక తగిన కోతి పిల్లలు ఏంటి ఈ మధ్య నీ కూడా పంచులు ఎక్కువైపోతున్నాయి? ఏ రైటర్ గాని పడగొట్టేసావేంటి? నేను నీలాగా డైలాగుల కోసం ఏ దిక్కుమాల రైటర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మా ఆయన మందేస్తే తనకంటే మంచి డైలాగులు ఎవ్వరూ చెప్పలేరు. సర్లే, ఇంతకి విషయం ఏంటంటే ఎవరి జేబులో అయినా పర్సు కోసం చేయి పెట్టుంటాం. చిచ్చే నాకా కర్మేంటే రాబోయే కాలానికి కాబోయే కాస్ట్లీ రైటర్ని. ఈ కబుర్లు అమ్మగారి దగ్గర చెప్పు, వింటారు, నా దగ్గర కాదు. జాగ్రత్త ఐసు. మేక బలిస్తే పలావ్ అవుతుంది, కోడి బలిస్తే కూర అవుతుంది. నీలాంటిది ముదిరితే ఖర్చు అయిపోద్ది. సొల్లాపి విషయం చెప్పు. నా కోసం ఫ్యాన్స్ వస్తున్నారు. లైన్ లో పంపమంటావా? వద్దు, అసలు ఎవ్వరిని పంపొద్దు. నా టైం వేస్ట్ చేసేస్తారు. నేను లేనని చెప్పాయి. పొడిలు పెంట అట్కాయలా ఉంటావు. ఆయన నీకోసం ఎవరొస్తారు? మగాళ్ళు ఎవ్వరు రారాయిసు, ఆడాలే వస్తారు. నీకోసం ఆడేళ్ళు వస్తారా? ఈ మధ్య హెయిర్ స్టైల్ మార్చిన కాడ నుంచి అమ్మాయిలు పడి చచ్చిపోతున్నారనుకో. ఎవరిని పంపకు. నాకేమన్నా అవసరం వస్తే నేను పిలుస్తాలే. ఈ ఎదోకి మధ్య పోజులు ఎక్కువైపోతున్నాయి. ఈ మామ సచ్చినాడు, ఎక్కడ సచ్చినాడో ఏంటో, పనంతా నా మీదేసి ఊరి మీద తిరుగుతాడు. ఇదిగో అమ్మాయి, ఇక్కడ సునీల్ చంద్ర ఎక్కడుంటాడు? సునీల్ చంద్ర ఆ పేరుతో ఈ అపార్ట్మెంట్ లో ఎవరూ లేరే. లేకపోవడం ఏంటి? నేను కరెక్ట్ కనుక్కొనే వచ్చాను. అసలు మీరెవరా ఆంటీ? నన్న ఆంటీ అంటావేంటి? నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఐఎమ్ కుమారి 31F. సర్లే, ఇంతకీ ఆ సునీల్ చంద్ర ఏం చేస్తాడు? అతను పెద్ద సినిమా రైటర్ అని చెప్పాడు. మా దగ్గర ఒక పేద రచయితున్నాడు గాని పెద్ద రచయిత లేడే. ఇక్కడే ఉంటున్నాడు. ఆ ఎదవని అర్జెంట్ గా పట్టుకోవాలి. అర్జెంట్ గా పట్టుకోవాలా? ఎందుకు? ఆ ఎదవ నా దగ్గర దోచుకెళ్లిపోయాడు. దోచుకెళ్ళిపోయాడా? ఏంటి? ₹1,00,000. అదీ కాక నా నెక్లెస్ ని మోడల్ మార్పించుకొస్తానని తీసుకెళ్లిపోయాడు. నాకు తెలిసి ఇన్ని ఏదో పనులు చేసేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన నువ్వెందుకంత డబ్బిచ్చావు? సీరియల్లో వేషం ఇప్పిస్తానన్నాడు, అందుకే ఇచ్చాను. సీరియలా? అలా అయితే ఇది ఖచ్చితంగా సెకొడి పనే. వాడేవుడు? చెప్తాను గాని, ఇంతకీ ఆ సునీల్ చంద్రని పట్టిస్తే నాకేంటి? ఆ ₹1,00,000 సగం నీవే. నిజంగా ఇస్తావా? నువ్వు చూపించు. వాడిని విరగొట్టి డబ్బులు వసూలు చేస్తా, సగం నీకు ఇస్తా. డబ్బులు మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఇస్తానని చెప్తున్నాను కదా. అయితే పద. ఇదిగో ఇందులోనే చెకోడి ఉంటాడు. మీరు లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకొని నేను కిందుంటాను, నాకు సగం తెచ్చిచ్చేయండి. ఓకే, నువ్వు వెళ్ళు. ఎవరు? ఏరా సునీల్ చంద్ర, గుర్తున్నానా? అక్క నువ్వా? ఎంతకాలం మోసం చేస్తావురా? ఈ కుమార్ 31F అంటే ఏమనుకున్నావు? నేనేం అనుకోవట్లేదు అక్క, నువ్వేమని అనుకుంటే చెప్పు. నాతోనే వెటకారం ఆడుతున్నావురా? చంపేస్తా నా కొడక. ఏంటి, ఏం జరుగుతుంది? అడుగుతుంది మిమ్మల్ని, మాట్లాడరే. పొరపాటున రాంగ్ డ్రెస్ కి వచ్చానండి, అదే అడుగుతున్నాను. పీక పిసికి మరి అడ్రస్ అడుగుతారా? ఎవరమ్మా మీదే? అబ్బే అదేం లేదు సుబ్బు, నేనేదో అడిగితే తన రిప్లై ఇస్తుంది అంతే. ఆడవాళ్ళని చూడగానే ఏదో ఒకటి బాగుతావు, నువ్వు మారవా? ఛీ, ఏంటక్క మనసు పాడైపోయిందా? అబ్బే అదేం లేదులే. అవునో కాదో నాకు తెలుసులే. ఎవరతను? మా బావక్క, ఇంకా పెళ్లి కాలేదు, నీలానే. పేరేంటి? సుబ్బు, సుబ్రహ్మణ్యం. అయినా ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా? నేను బయటికి వెళ్ళాలి. ఎందుకు? ఎందుకేంటి? నీకు డబ్బులు ఇవ్వద్దా? అవి సంపాదించాలి. వద్దులే, ముందు మీ బావని లైన్ లో పెట్టు. అబ్బే కుదరదక్క, సీరియల్ రాయడానికి పెన్ను పేపర్లు కొనుక్కోవాలి. వాటికి కూడా డబ్బులు నేను ఇస్తానులే, ముందు పంచుడు. సరే నువ్వు వెళ్ళు.
జాగ్రత్త. సరే అక్క. ఈ సుబ్బుగాడు దేనికి పనికిరాడనుకున్నాను, మొత్తానికి ఉపయోగపడుతున్నాడు. వాడేసుకుంటా. ప్రతిసారి పేపర్లకి పెన్నులకి డబ్బులు అడిగితే ఏం బాగుంటది, కానీ అడగక తప్పదు. ఏం చేస్తాం? ఇదొకటి ఫోన్ చేసి దొబ్బేస్తుంది. అక్క నీ పని మీదనే ఉన్నానక్క. ఎంతవరకు వచ్చింది? బొక్క బోర్లా పడిపోయాడక్క. నువ్వు అంటే పడి చచ్చిపోతున్నాడు అనుకో. అయితే మన ఇంటికి తీసుకురా. అమ్మ కొద్దిగా ప్రాబ్లం ఉందక్క. ఆయన కారులో మీ ఇంటికి రావడం అంటే కొద్దిగా కష్టం. ఏ? కార్ సర్వీసింగ్ చేయించాలి. తన దగ్గరేమో డబ్బులు లేవు. నేను హెల్ప్ చేద్దామంటే సమయానికి నా దగ్గర కూడా డబ్బులు లేవు. నేను ఇస్తానులే, తన అకౌంట్ నెంబర్ చెప్పు. అలా అయితే తన ఫీల్ అవుతాడక్క. నా అకౌంట్ నంబర్ పంపిస్తాను, డబ్బులు పంపు. సరే. అప్పుడే డబ్బులు పడిపోయాయి. ఇలాంటి విషయాల్లో ఆడాలు భలే స్పీడ్ గా ఉంటారు. మేడం, డబ్బులు వచ్చాక ఈవిడం గౌరవించడం ఏంటి? మేడం మేడం, రారా చెప్పుడి, కాఫీ తాగుతావా? పావు లీటర్ పాలలో 1/2 లీటర్ నీళ్లు కలిపే కాఫీ నాకెందుకండి? నాకు తాగాలనిపిస్తే స్టార్ హోటల్లో తాగుతాను. ఏడ్చావులే, దా టిఫిన్ తిందు గాని. ఏది కాఫీయే వద్దన్నానండి. చల్లపైన టిఫిన్ పెడతానంటారేంటి? ఏంటో నీ ఓవర్ యాక్షన్. సరే 100-200 అడుకోవడానికి వచ్చుంటావు, డబ్బులు ఇస్తాను, వెళ్ళి పేపర్లు పెన్నులు కొనుక్కో. 100-200 నాకెందుకండి? నా మొహం మీకు చూపించేద్దామని వచ్చా, మీకేదైనా మంచి జరుగుతుందని. బాబోయ్, సరేదా, బ్లెస్సింగ్స్ తీసుకో. ఏమండి, నేను పాత చెప్పులు వేసుకునే కాళ్ళకి దండం పెట్టడం మానేశానండి. ఎవరికైనా పిచ్చి బుర్రలో ఉంటుంది, వీడికేంటో ఒళ్ళంతా ఉంది. ఈయన ఇలానే వదిలేస్తే కొన్ని రోజులకి పూజకు పనికిరాని పూలా తయారయ్యేలా ఉన్నాడు. సుబ్బు సుబ్బు, ఏం చేయకూడదు? ఏంటి సుబ్బు ఈ వయసులో యోగాలు ఆసనాలు? ఈ వయసులో వేస్తేనే మనసు నిలకడగా ఉంటుంది, దానివల్లే పవిత్రత వస్తుంది. ఈ పవిత్రలు పతివ్రతలు మనకెందుకయ్యా? ఆడాలకి శీలం కావాలి, మగాళ్ళకి అశ్లీలం కావాలి. ఛీ, నీ నోటికన్నా మురికి కాల్వే బెటరు. ఏహే అది కాదు. ఇప్పటికిప్పుడు నిన్ను వలచి వరించి ఒక అమ్మాయి వస్తే ఏం చేస్తావు? అయ్యో తప్పమ్మా, అలా చేయకూడదని చెప్పి పంపిస్తాను. ఆ అమ్మాయి అదిరిపోయే డ్రెస్ వేసుకొస్తే నువ్వేం చేస్తావు? కళ్ళు మూసుకుంటా. కళ్ళు మూసుకుంటావా? నిన్ను గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ చెప్తే అప్పుడేం చేస్తావు? అప్పుడు నేను హనుమాన్ చాలీసా చదువుతా. చీ, 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 చీ. నిన్ను బాగు చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. నేను కాదు, మారాల్సింది నువ్వు. అయినా నీ లైఫ్ ఏంది ఇంత దరిద్రంగా ఉంది? మార్చుకో. ఏంటి మార్చుకునేది? ముందు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అనేది నేర్చుకోవాలి. అంటే త్వరగా పడుకొని త్వరగా లేవాలని. పెళ్లి అయిన వాళ్ళు అలా చేయాలి. పెళ్లి కాని వాళ్ళు పగలంతా పడుకొని రాత్రంతా మెలకువగా ఉండాలి. అంతేకాదు, అందరితో ముఖ్యంగా ఆడవాళ్లతో చాలా గౌరవంగా ఉండాలి. ఆ గౌరవం అనే పదాన్ని తీసేస్తే నేను వాళ్ళతో బాగానే ఉంటాను. ఇదిగో ఆ చిల్లర వేషాలు వేయకూడదు అంటున్నా. నువ్వేమో చిల్లర వేషాలు అంటావు, నేను కనబడగానే ఏదో ఒకటి చేస్తానులే అని వాళ్ళు ఆశపడతారు. అదిగో అదే వద్దంటున్నా. సర్లే, నా సంగతి వదిలే గాని నీ సంగతి చెప్పు. ఒక అమ్మాయి నిన్ను ప్రపోజ్ చేస్తే? ఈ వయసు లవ్ చేసే వయసు కాదు చెకోటి, లైఫ్ లో ఏదైనా సాధించాల్సిన వయసు. ఓకే, ఉంటా. ఈడొకడు బ్యాక్గ్రౌండ్ లో 25 ఏళ్లు పెట్టుకొని ఇది లవ్ చేసే ఏజ్ కాదు అంటాడు. ఇలానే వదిలేస్తే తాళి కట్టేటప్పుడు 3 ముళ్ళే వేయాలా అని అడగలా ఉన్నాడు. ఇదొకటి ఊరికే ఫోన్ చేస్తుంది. అక్క, బావ ఇప్పుడే యోగా చేశాడు, బూస్ట్ కావాలంటున్నాడు, నా దగ్గర డబ్బులు లేకపోయే. అమ్మగారు అమ్మగారు అమ్మగారు, ఏంటి ఐసు కంగారు పడుతున్నావు? కంగారు ఏం లేదండి, మీకు విషయం చెప్పాలి. చెప్పు. ఏం లేదు అమ్మగారు, ఏ విషయమైనా నా మనసులో దాచుకోవడం అలవాట్లేదు. ఆ సంగతి నాకు తెలుసులేవే, విషయం చెప్పు. అమ్మగారు, ఈ మధ్య ఆ చెక్కుడి గడి కోసం ఎవరో అమ్మాయి వస్తుందండి. అమ్మాయా? ఆంటీయే అనుకోండి, కానీ అలా అంటే ఆవిడ ఒప్పుకోవట్లేదండి. వాడి కోసం ఎవరొస్తారు బాబు? ఏమో అమ్మగారు, ఈ మధ్య డబ్బులు కూడా బాగా ఖర్చు పెడుతున్నాడు. ఆ విషయం నీకెలా తెలుసే? ఒక్క జత బట్టలు ఇస్త్రీ చేయించుకొని 500 ఇచ్చారు అమ్మగారు.
వాడు తింగరదవా ఏం చేస్తున్నాడో ఏమిటో. నాకేదో డౌట్ కొడుతుంది అమ్మగారు. నాకు మాత్రం ఏ డౌట్ లేదు. వీడు ఖచ్చితంగా ఏదో పనో చేసి కొంప మీదకి తెచ్చుకున్నాడు. అయ్యో అమ్మగారు, మీరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. వాడు చిన్న పిల్లాడే, అన్ని వెదో పనులే చేస్తాడు. హాయ్ మేడం. ఒరేయ్ చగోడి, నీకు 100 ఏళ్ళరా, ఇప్పుడే నీ గురించి అనుకున్నావు. మేడం అప్పుడే నాకు 100 ఏళ్ళు అంటున్నారేంటి? నాకు 20 ఏళ్ళే. చిన్న పోతులా ఉన్నావు, నీకు 20 ఏళ్ళేంటి? నువ్వు నీ టేబుల్లో లేవు, నీకు 20 ఏళ్ళు అని చెప్పుకోట్రా. నాకు 20 కాదు 18. అబ్బో బాలకుమారమ్మా. ఒరేయ్ ఆపడం మీ ఎదోగోలా. ఒరేయ్ చగోడి, నేను నిన్నోటి అడుగుతాను, నువ్వు నిజమే చెప్పాలి. అడగండి మేడం. నీకోసం ఎవరో ఆంటీ లాంటి అమ్మాయి వస్తుందంట. ఎవరావిడ? ఆ, ఆ, ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఒరేయ్ చగోడి, మొహం మీద గుడ్డేంట్రా? నా మొహం మీకు చూపించలేను మేడం. నేను చెప్పాను కదా అమ్మగారు, ఈడేదో దిక్మాల పని చేసుంటాడు. నార్మల్. మేడం ప్రతిసారి నీ దగ్గర 100-200 అడుక్కోలేక సిగ్గేసి ఓ దగ్గర గోస్ట్ రైడర్ గా జాయిన్ అయ్యాను మేడం. గోస్ట్ రైటర్ గానా? నిన్ను గోస్ట్ రైటర్ గా పెట్టుకుంది ఎవర్రా? ఎవరో సన్నకారు రచయిత మేడం. ఆ 2 యూనిట్లు వేశారంట. నేను 15 సీన్లు రాయాలి. వస్తాను మేడం. గోస్ట్ లా ఉంటాడు వీడు, గోస్ట్ రైటర్ ఏంటే? నాకు ఏదో తేడా కొడుతుంది. సుబ్బు ఎక్కడా? హలో మేడం, పిలిచారంట? సుబ్బు, ఆ చగుడి ఏంటి ఏదో తేడాగా ఉన్నాడు? ఏమో మేడం, ఈ మధ్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. వాడిని కొంచెం కనిపెట్టుకుని ఉంచు. ఆ ముంచు మొహమోడు సుబ్బు బాబుని చాలా తేలిక మోసం చేస్తాడు అమ్మగారు. అలా అయితే నువ్వు కూడా అదే పని మీద ఉండు. ఇదిగో సుబ్బు, మేడం. కొంచెం జాగ్రత్తగా డీల్ చెయ్యి. ఓకే. వాడు మరీ చంటి పిల్లాడు. వాడు కొంప వాడే ముంచేసుకునే రకం. మా చగుడి గారికి ఏమైనా అయ్యా? మేడం నేను చూసుకుంటా. ఆ. వెళ్ళు. ఏయ్ ఆగు, మొన్న 50,000 ఇస్తానన్నావుగా, ఇవ్వలేదే? వాడు నాకు ఇంకా ఇవ్వలేదు, ఇచ్చాకిస్తానులే. ఈ కథలు నాకు చెప్పకు. ఆయన రోజు వస్తున్నావేంటి? ఆ విషయం నీకెందుకు? సునీల్ చంద్ర కోసం వస్తున్నాను. అయితే మాత్రం ఇలా కొత్త వాళ్ళని రానివద్దని మా అమ్మగారు చెప్పారు. ఆవిడెవరు? ఆవిడ ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. అయితే మాత్రం నా గొడవ ఆవిడకెందుకు? చెప్పాను కదా, ఆవిడ ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. ఇలా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ వస్తువులు పోతే నన్ను మా మామనే అంటారు. ఏయ్, నీకు నేను దొంగలా కనిపిస్తున్నానా? నా డబ్బులు ఎవరెగ్గొట్టినా నాకు దొంగలే. పిచ్చిగా మాట్లాడకు. ఆయన నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అప్పుడే మాట మార్చేసావా? ఆ రోజు చెక్కుడు ఫ్లాట్ చూపిస్తే 50,000 ఇస్తానన్నావుగా. అదేదో మాట వరుసకు చెప్పాను. ఆయన అడ్రస్ చెప్పేస్తే 50,000 ఇచ్చేస్తారా? వెళ్ళి నీ పని చూసుకో. ఏయ్, ఆగవే గంటు పిల్లి మొహందానే, ఎక్కడికి వెళ్తున్నావు? సునీల్ చంద్ర ఫ్లాట్ కి. సునీల్ చంద్ర లేడు, చింతకాయ పచ్చడి లేదు. పద మామగారి దగ్గరికి. అమ్మయ్యా, ఇప్పటికి తీరు కుదిరింది. దారం లేని దండా సీరియల్ టైం అయిపోయింది. అమ్మగారు అమ్మగారు, ఇది చూడండి, అస్తమానం మన అపార్ట్మెంట్ కి వచ్చేస్తుంది. ఏ ఐసు, ఆవిడ చేయొద్దు. ఎవరండి మీరు? నా పేరు కుమారి అండి. సునీల్ చంద్ర కోసం వస్తున్నాను. సునీల్ చంద్రనా? వాడెవడు? మన చెకోడి అమ్మగారు తనకి తన పేరు అలా చెప్పాడంట. అది వాడి కలం పేరు అయి ఉంటుంది. చగుడితో సీరియల్ రాయించేది మీరేనా? ఇది సీరియల్ రాయించడం ఏంటి అమ్మగారు? ఇది చెకోడితో లవ్ లో ఉంది, అందుకే వస్తుంది. మాటలు మర్యాదగా మరి ఎందుకు వస్తున్నావు చెప్పవే? నిజం చెప్పు, ఆ చంటి పిల్లాడిని పాడు చేద్దామనే వస్తున్నావా? చంటి పిల్లాడా? ఆ చెకోడి గాని మా అమ్మగారు అలాగే పిలుస్తారు. అయినా మా చగోడి వయసు ఏంటి, నీ వయసు ఏంటి? మతుంటే చేస్తున్నావా ఇదంతా? ఆపండి, నేను ఆ పేరమూతోడి కోసం రావట్లేదు. మరెవరి కోసం వస్తున్నావు? బెల్ల భాస్కర్ కోసం. భాస్కర్ ఎవరు? ఆయన మా అయ్యగారు చాలా అందంగా ఉంటారు. ఊరుకో, నిజం చెప్పు, నువ్వు చగోడి గారి ప్రియురాలువా? చేచి, నేను సుబ్బు లవర్ని. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. నేను నమ్మను. నేను నమ్మను. సుబ్బు బాబు ఆడాళ్ళకి కిలోమీటర్ దూరంలో ఉంటాడు. అటువంటి సుబ్బు నా ప్రేమలో పడ్డాడు. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. సుబ్బు ఎప్పుడు ఎవరిని లవ్ చేయడు. ఒకవేళ చేసినా మా ఆయన చెడగొట్టేస్తారు. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు, కానీ నమ్మిస్తా. చూడండి, ఏంటివి? మా మధ్య లవ్ ఎస్ఎంఎస్లు. ఇవే కాదు, నాకు వాట్సాప్ లో కవిత్వాలు కూడా పంపించాడు. కావాలంటే చదువుకోండి. వద్దులే అమ్మా, మాకెందుకంత అదృష్టం. ఉండండి అమ్మగారు, నేను చదువుతాను. కుమారి కుమారి, నీ మనసులోకి దూరి చేసేస్తా అల్లరి, నా పాలిట నువ్వే మహమ్మారి. ఏంటి ఐసు, సుబ్బు ఇలా రాస్తాడా? లేదమ్మగారు, ఇది సుబ్బుబాబు రాసుండడు. ఇలా రాసే దరిద్రుడు ఒక్కడే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ సుబ్బే పంపించాడు. కావాలంటే నెంబర్ చూడండి. అమ్మగారు, ఇది సుబ్బుబాబు నెంబరే.
చెప్తే వినరా ఈ అదవ నాటకాలు మీరు ఆ? ఏమి ఐసు హైదరాబాద్ కి సముద్రం వచ్చిందంటే నమ్మచ్చు కానీ సుబ్బు ఇలాంటి మెసేజ్ రాశాడంటే ఎలా నమ్ముతావు? కలికాలం అమ్మగారు త్వరలోనే లోకం అంతమైపోతుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు. ఒక టాపిక్ మాట్లాడితే నీ వెంటనే వేరే టాపిక్ వెళ్ళిపోతావే, పోయి పని చేసుకోపో. అక్క నువ్వేంటి ఇక్కడ? ఎవరది? ప్రెసిడెంట్ అంట, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఓయమ్మా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఇటు రా నువ్వు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటి అలా అంటావు? ఆయన చూడాలనిపించింది వచ్చాను. అదే కక్కుడుదంటే రావద్దంటే రావద్దంటే. ఎందుకు రాకూడదు? ఎప్పుడు నువ్వే మాట్లాడతావు. ఈ రోజు ఎలాగైనా సుబ్బుని కలవాలి. పంప ముంచేలా ఉంది, ఏదో ఒకటి చెప్పి పంపించాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ డ్రెస్ లో వెళ్ళి కలుస్తావా? ఏ బాలేనా? నీ మొహం బాగుంది, ఈ చీరలో కుస్తీ పోటీలకు వెళ్ళేదల్లా ఉన్నావు. అక్క మరేం చేయాలి? చక్కగా మోడర్న్ డ్రెస్ అయ్యి అప్పుడు సుబ్బు నీ వెనకే ఉంటాడు. మోడర్న్ డ్రెస్ లా? చీరలో కన్నా నువ్వు మోడర్న్ డ్రెస్ లోనే బాగుంటావంట. అందుకే ఇక నుంచి మోడర్న్ డ్రెస్ వేసుకోమన్నాడు సుబ్బు. నేను అలా చేయలేను. ఓలమ్మో సిగ్గో, ఓలప్పో మరీ అంత వద్దు, కొంచెం మోడర్న్ అవ్వు. నేను అలా చేయలేను. కొద్దిగా మోడర్న్ గా మారు. మారతానులే గాని రేపు పొద్దున 11 గంటలకు వస్తాను. ఆ, సుబ్బుని బయటికి తీసుకుని వెళ్తా. ఆ ఏర్పాట్లు చెయ్యి, లేకపోతే ఆ. 11 గంటలకు వస్తుందంట. నేను 10:30కే క్వారీలో ఎక్కాను. ఏమండి, నేను మీకో విషయం చెప్పాలి. ఏ మీ సీరియల్లో హీరోయిన్ ఎవరన్నా పొడి చంపేశారా? చిచి అది కాదండి. మరి ఎందుక కంగారు? మెల్లగా చెప్పు. నేను మెల్లగానే చెప్తా, మీరే కంగారు పడతారు. ఏమే కొంప తీసే డైమండ్ నెక్లెస్ కొనేసావా? అది కూడా కాదండి, ఇది భలే న్యూస్. బ్రేక్ తర్వాత చెప్తావా? వినండి, మీ సుబ్బు కుమారి అనే అమ్మాయితో లవ్ లో పడ్డాడు. నేను నమ్మను. ఇలాగా నేను నమ్మలేదు, కానీ అమ్మాయి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన SMS లు చాట్లు అన్ని చూపించింది. అలా కూడా నమ్మను. ఏదో గోల్మాల్ జరిగింది. లేదండి, ఆ పిల్ల కన్ఫర్మ్ గా చెప్తుంది సుబ్బు తన లవర్ అని. ఈ మధ్యన ఇలా బ్లాక్ మెయిల్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. నమ్మద్దు. మీరెప్పుడు సుబ్బునే సపోర్ట్ చేస్తారు, కానీ ఈసారి నాకు ఆ పిల్ల కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వెన్ని చెప్పు, నా సుబ్బు నిప్పు బంగారం. అది కాకి బంగారం ఏమో అని, ఆ నిప్పుకి చదలు పట్టేసిందేమో అని నా అనుమానం. నెవర్. ఇంతకు ముందు ఇలాంటి పరీక్షలు నా సుబ్బు చాలా ఎదుర్కొన్నాడు, గెలిచాడు. ఇప్పుడు అంతే. తను గెలుస్తాడు, మిమ్మల్ని గెలిపిస్తాడు అని అనుకున్నారు కదా? అంతే, ముమ్మాటికి అంతే. రేపో మాపో పిల్ల వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చేసాను. పో. ఆ? పోతలకే. ఆ? ఛీ! సుబ్బు, మేడం మేడం. అమ్మా ఏంట్రా చగోడి? ఏం లేదు మేడం, మా సీరియల్స్ ప్రొడ్యూసర్స్ నన్ను హిల్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. అంటే ఏంటి? మీకు హిల్ స్టేషన్ అంటే కూడా తెలీదా మేడం? సరిగ్గా చెప్పు. అంటే సమ్మర్ కదా మేడం, చల్లగా ఉంటుందని డేరాడూన్ తీసుకెళ్తున్నారు. ఎందుకు అక్కడికి? చల్లగా కూర్చొని మెల్లగా రాయడానికి. సర్లే, మళ్ళీ ఎప్పుడు వస్తావు? రాయడం అయిపోగానే మళ్ళీ వచ్చేస్తాను మేడం. సరే వెళ్ళిరా. అలా అంటే ఎలా మేడం, డబ్బులు కావాలి కదా. అదేంట్రా, ఖర్చంతా ప్రొడ్యూసర్లు కదా. అక్కడ పుల్లేసుకొనాలన్నా వాళ్ళని అడుక్కోవాలి కదా మేడం. మీ శిష్యుడు అలా చేస్తే మీ గౌరవమా? సరే తీసుకొస్తాను. ఎరా చెగోడి, ఆ గాలి బ్యాగ్ వేసుకొని ఎక్కడ బయలుదేరు? ఏమండి, మన చగోడి సమ్మర్ క్యాంప్ కి దేహరాదూన్ వెళ్తున్నాడండి. డెహ్రాడూనా? ఎందుకు? అక్కడ సిట్టింగ్ వేసి డైలాగ్ రాయిస్తారండి. ఏం నీకు అంత మన చగోడి దగ్గర చాలా క్రియేటివిటీ ఉందండి. హాయ్ సుబ్బు. హలో. శారీ నచ్చట్లేదన్నావు కదా, నీకోసమే డ్రెస్ వేసుకొని వచ్చాను. ఒరే నిన్నేరా. ఒరేయా, ఏంటి నన్ను రా అంటావా? మరేంటి, పలకరిస్తే పలకరించాలన్న మేనస్ కూడా లేదా? నిన్ను పలకరించాల్సిన పని నాకేంటి? ఆహా, ఆ విషయం బ్రేస్లెట్ లేదు, ఉంగరాలు లేవు అన్నప్పుడు తెలియలేదా? నేనా? నేను నిన్నెప్పుడు అడిగాను? ఆహా, అంతవరకు వచ్చిందా? మీ మగాళ్ళంతా ఇంతే, ఎందుకు ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు? ఆడుకున్నానా? హలో, అసలు ఎవరు మీరు? ఓహో, మర్చిపోయేంత వరకు వచ్చిందా? మీ ఇంటి ముందు మౌన పోరాటం చేస్తాను, జాగ్రత్త. ఏంటి బెదిరిస్తున్నావా? మా భాస్కర్ సార్ తో చెప్పానంటే నీ తుప్పు ఎగర కొడతాడు. ఎవర్రా మీ భాస్కర్ సారు? పద, అతనే న్యాయం అడుగుతా. సార్ వెళ్తాను సార్.
ఎదురుగానే ఉండరా ఎంతగా అక్కడికి వెళ్ళి ఏం రాయిపోతున్నావు సార్ నాకు అదంతా చెప్పే టైం లేదు సార్, నాకు ఫ్లైట్ టైం అయిపోయింది. ఓహో, మీరు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు కదా? ఫ్లైట్ ఎక్కే వాళ్ళు 3 గంటల ముందు ఉండాలి అక్కడ. మ్మ్. చెప్పు ఇప్పుడు చెప్పు. చెప్పు బూటు అంటుంది ఎవరెవడా ఏమో నాకు తెలియదు సార్, ఒకసారి నా ఫ్లాట్ కి అడ్రస్ వెతుక్కుంటూ వచ్చింది అంతే. అంతేనా? నువ్వు నన్ను లవ్ చేయలేదా? ఆ, నేను నిన్ను లవ్ చేయడం ఏంటి? ఏంటా ఒరే చింటూ, లవ్ పేరు చెప్పి నా దగ్గర ఏం దోచుకున్నాడో చెప్పరా. ఆ డబ్బులు, ఉంగరాలు, చైన్ వరకు నాకు తెలుసు, మిగతా అయితే నాకు తెలియదమ్మా. ఈ డబ్బేంటి ఉంగరాలేంటి ఏం ఆడుతున్నావు? నాకు అర్థమైంది నీ సుబ్బు, నువ్వు రిలాక్స్ అయిపో. ఏమ్మా నువ్వు అవన్నీ సుబ్బుకే ఇచ్చావా? సునీల్ చంద్రకి ఇచ్చానండి. సునీల్ చంద్ర సార్ ఆవిడ నన్ను ప్రేమగా ఆలాపించుకుంటుంది సార్. అబ్బా, ఈ దౌర్భాగ్యుడికి ఇచ్చావా? ఏరా అమ్మా, చెప్పు అబ్బా, చెప్పు అమ్మా, జరిగి చెప్తావు, పోలీసులు పిలవమంటావా? సార్ పోలీసుని పిలవకండి సార్, నేను చెప్తాను ఏమైందంటే. అది సంగతి. ఈ ఎదవ ఎవరు దొరికినా వాడేస్తాడు, అలాగే నిన్ను వాడేసాడు. హలో, బెల్లం భాస్కర్ గారి భార్య రాజ్యమేనా? అవునండి చెప్పండి. భాస్కర్ గారి 4 టీ-షర్ట్లు, 4 ప్యాంట్లు, 2 దుప్పట్లు అన్ని రెడీ చేసి పెట్టండి. ఏంటి మా ఆయన ఎక్కడైనా షూటింగ్ కి తీసుకెళ్తున్నారా? షూటింగ్ కాదమ్మా, మీ ఆయన చకోడిగాడు నాకు 4 లక్షలు కమ్మిస్తాడు. ఏంట్రా జో ఏమైంది? చగోడిగాడు మిమ్మల్ని ఎవరికో 4 లక్షలు కమ్మేశాడంట. నువ్వు చేనేత పంచ కట్టిన ఓ నాయక, సంకురాత్రి పుంజు వేరా ఓ నాయక.